అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 2వ తిరువాయమొഴി ఆళ్వార్ల యొక్క ప్రణయ కలహం. మిన్నిడై మడవార్ అనేటువంటి తిరువాయమొഴിలో అవతారికలో ఉన్నాం మనం. అవతారికలో నిన్న మనం ఒక చోట 50వ పేజీ ఏమిటి, ఆయన తప్పకుండా వచ్చే తీరుతాడు అంటూ కొన్ని కారణాలని చెప్పారు ఆళ్వార్ నాయకి. ఏమిటి ఆ కారణాలు? మాసర సోదియే తొడంగి పోరా, మిరుక్కుప్పట్టు 4 ప్రయోగం. ఇలా మాసర సోది దగ్గర నుంచి ఇలా 4 సార్లు శరణాగతి చేసి అప్పుడు కూడా అది ఫలించకపోతే ఇది వైగల్పూంకజవాయిలో పక్షుల్ని దూతలుగా పంపించింది. ఇవన్నీ నన్ను పొందటానికే కదా అనే భావన కలిగిన వాడు కనుక తప్పకుండా వస్తాడని ఒక భావన. అయినా ఇంకా పక్షుల యొక్క కలకల రావాలు, అవి పచ్చటి కొమ్మల మీద కూర్చోవటాలు, అవి కూడా కొన్ని గుర్తులు చెప్పారు కదా. అంతేకాకుండా ఇవి కూడా కొన్ని గుర్తులు, ఆయన తప్పకుండా వస్తాడు అనేటువంటి విషయాలు ఆళ్వార్ నాయకి చెప్తోంది. ఇంకా ఆయన ఇంతకాలం ఎడబాసినా కూడా నేను నశించకపోవటం చేత నేను ఉన్నాను కనుక తప్పకుండా వస్తాడు ఆయన అని ఆయన స్వభావాన్ని విశ్వసించి ఉండటం చేత ఆయన యొక్క రాకని తెలియచేసేలాగా ఇన్ని నిమిత్తాలు మనకి కనపడుతూ ఉన్నాయి అని. ఇంకా ఇంకొకటి ఏమిటి, నా భాగ్యహాని ఆయన్ని తెచ్చి నా ఎదురుగా నిలబెడుతుంది. ఎందుకంటే ఇంతకాలం ఆయన్ని పొందాలి, ఆయన్ని రావాలని ఆశపడినప్పుడు ఆయన రాలేదు. ఈవేళ నేను ఆయన రాక అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు తప్పకుండా వస్తాడు అని అవి అనుకున్నాం కదా. అక్కడ ఈయన అని అవన్ వరవై నిశ్చయిస్తూ తోడుమారున్ తానుమాఘ, అదే ఆయన రాకని తప్పకుండా వస్తాడు అని నిశ్చయించుకున్నటువంటి ఆళ్వార్ నాయకి చెలికత్తెలతో కూడా అని ఇక్కడ ఒక పదం. ఇని అవను వందాలుం అవనుకు ముఖం కొడుత్తల్ వార్తై సొల్లుదలిసే ఎక్కడ ఓం అల్లోం ఎన్ను సంకల్పిస్తూ అవన్ వందాలు, ఆయన వచ్చినప్పటికీ కూడా అదేమిటి వందాలు ఇప్పటిదాకా వరకు తప్పాదు అని చెప్తూ ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి ఇప్పుడు ఒకవేళ ఆయన వస్తే అన్నట్టుగా చెప్తున్నారేమిటి ఆళ్వార్ నాయకి అంటేనట, ఇప్పుడు పైన చెప్పిన నిమిత్తాలన్నింటినీ బట్టి చూస్తే తప్పకుండా ఆయన వస్తాడు. కానీ ఆయన రాకని నిషేధించేలాగా అడ్డగించేలాగా నా యొక్క కర్మలన్నీ ఉండి ఉంటాయి కదా. ఆయన రాకని అడ్డగించేటువంటి నా పాప ప్రాచుర్యం ఉండి ఉంటుంది కదా. ఈ పాప ప్రాచుర్యాన్ని కూడా అధిగమించి నా కర్మల యొక్క కర్మానుభవాన్ని దాటుకొని కనుక ఆయన వస్తే అని అర్థం చెప్పుకోవాలి అక్కడ. నిన్న మనం ఆ పదాన్ని చెప్పుకోవటం మర్చిపోయాము. ఇని అవన్ వందాలు అనేటువంటి పదం దగ్గర ఇప్పటి వరకు ఆయన వస్తాడు, ఆయన రాక తప్పదు, వరవు తప్పాదు, నిమిత్తాలన్నీ కూడా అవే తెలియచేస్తూ ఉన్నాయని చెప్పినటువంటి ఆళ్వార్ నాయకి ఇప్పుడు వందాలు అని సందేహంలో చెప్తున్నారు. ఏమిటి అంటే ఆయన స్వభావాన్ని బట్టి చూస్తే తప్పకుండా వస్తాడు, కానీ ఆయన యొక్క రాకని కూడా అడ్డగించగలిగినటువంటిది కదా నా కర్మ బంధం అనేటువంటిది. ఈ కర్మ బంధాన్ని కూడా దాటి ఆయన వచ్చినప్పుడు అని అర్థం అనమాట. కాబట్టి ఆయన రావాలంటే నా కర్మబంధం అడ్డుగా ఉంటుంది కనుక ఆ కర్మబంధాన్ని కూడా అడ్డుకొని ఆయన దాటి వస్తే ఇదిగో మనం ఏం చెయ్యాలి అని చెలికత్తెతో చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. ఈ సందర్భంలో ఎంతవరకు చదువుకున్నాం నిన్న మనం? ఆయన ఇవన్నీ సమీపించి నిలబడ్డాడు. ఎన్నో పేజీ? 53వ పేజీలో. అదిగో అలా ఆళ్వార్ నాయకి వెళ్ళి తన యొక్క ఆట పరికరాలని, పెంపుడు చిలకలని అన్నిటినీ పెట్టుకొని ఒక ఉద్యానవనంలో ఆయన వచ్చినా కూడా మాట్లాడకూడదు, ఆయన వైపు కన్నెత్తి చూడకూడదు అని చెలికత్తెలతోటి కూడా చెప్పి తాను కూడా వెళ్ళి అక్కడ ఒక మండపంలో ఒక తోటలో కూర్చుని ఒక ఇసుక దెబ్బ మీద కూర్చున్నారు వీళ్ళంతా కూడా. అదే సమయంలో ఈయన పరిస్థితి ఎలా ఉన్నదయ్యా అంటే, ఎలాగైతే వేరుకొండు ఉమయా నిరందేననేటువంటి ఆళ్వార్ నాయకి మాట చెవిలో పడగానే ఆనాడు పరమాపదమాపన్న అని చెప్పినట్టుగా గజేంద్రాళ్వానికి కలిగినటువంటి కష్టం విని ఆ పాదరక్షలు ధరించకుండా గరుడాళ్వార్లకి వాహనానికి అలంకారం లేకుండా అరయ కొలయ తలయ కొలయ ఎలా పరుగులు పెట్టుకుంటూ వచ్చాడో అలా వచ్చేశాడు పెరుమాళ్ళు. అయితే
అలా వచ్చినటువంటి ఆయన అలా బయలుదేరి వచ్చాడు. ఆయన అసలు పరమాత్మ యొక్క స్వభావమే అలాంటిది కదా. ఆనాడు ద్రౌపది విషయంలో కూడా ఎంతలాగా గోవిందేతి యథాక్రందతని ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆయన పరమపదానికి వెళ్ళేంత వరకు కూడా అయ్యో ఆవిడ అంత గొప్ప ఆపదలో నన్ను గోవిందా అని ప్రార్థిస్తే ఆవిడ ప్రార్థనకి తగినట్లుగా నేను ఆవిడికి ఉపకరించలేకపోయానే అని బాధపడేటువంటి తత్వం కనుక అలాంటి స్వామి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? వ్యసనేషు మనుష్యాణమని, ఎవరైనా లోకంలో ఉన్న వాళ్ళకి దుఃఖం కలిగితేనే సహించలేనటువంటి స్వామి కనుక ఆళ్వార్ నాయకి ఎంతో ఇష్టురాలు. ఆవిడికి దుఃఖం కలిగితే దూరంగా ఉండగలడా? ఉండలేడు. కాబట్టి వచ్చాడు ఆళ్వార్ నాయకి దగ్గరికి. అయితే நாம் திணிந்து கையை காலை பிடிக்க வேண்டும் விஷయం ఇప్పుడు తిరియక్కిన కాలిదే విజుంబడి నా పిర్పడువదే అని వచ్చినటువంటి వాడు. నేనే వచ్చి ఆవిడ కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలి ఆవిడకి సమీపించవలసి ఉండగా ఆవిడ పక్షుల్ని దూతలకు పంపించవలసి వచ్చిందే. పక్షుల్ని దూతలుగా పంపించేటంతగా నేను ఆలస్యం చేశాను. కాబట్టి ఈవిడతో కలిస్తే తప్ప నేను ధరించి ఉండలేను అని ఆవిడ ఉన్నదానికి విడతుక్కు అదూర విప్రకృష్టమాగవందు. అంటే అదూరం సమీపంలో విప్రకృష్టమాగవందు అంటే అటు దూరము కాదు ఇటు దగ్గర కాదన్నట్లు అలా వచ్చి నిలబడిపోయాడు ఆయన. అప్పుడు ఈవిడ ఎలా ఉన్నారు? ప్రణయ కోపత్తాలే అణుగవన్నాదపడి 53వ పేజీలో 5వ లైన్లో ప్రణయ కోపత్తాలే అణుగవన్నాదపడి ఇరుక్క విరుప్పై కండు ఎత్తలయ్యిల్ అభిసంధయ్యై కులైతునాం కూడినోం ఆంబడి ఎన్నెన్ను సిందిత్తు. ఆవిడ చూస్తే ప్రణయ కోపంలో ఉన్నది ఆళ్వార్ నాయకి, సమీపించడానికి వీల్లేనట్లుగా ఉన్నది. ఆ స్థితిని చూసినటువంటి పెరుమాళ్ళు ఇత్తలయ్యిల్ అభిసంధియై కులైత్తు, ఈవిడకు ఉన్నటువంటి ఈ కోపాన్ని తగ్గించి నా కూడినోమాంబడియన్, ఈవిడిని నేను ఎలా కలవగలుగుతాను అని ఆలోచన చేశాట. సరే ఎలా ఈవిడిని నేను కలిసే మార్గం? ఈవిడ చూస్తే చాలా కోపంగా ఉంది, ఎలా ఈవిడిని నేను సమీపించాలి అని ఆలోచిస్తూ మొదటగా ఏమనుకున్నాడు? అజగ కొండు వెల్లువోం, అయితే నా సౌందర్యాన్ని పెట్టి నా సౌందర్యాన్ని చూపి చేయిద్దాము అనుకున్నట్ట. అలా ఎన్ను పార్కిల్ సౌందర్యం కొండు తన్నీర్ వార్పార్ ఎల్లయ్యి గోష్ఠిల్ అసితేక్షణ ఎన్ను తన్నేత్తం ఉండిరే ఇత్తలైకు. సౌందర్యం కొండు ఆ సౌందర్యంతో తన్నీర్ వార్పారెల్లై, అది ఆ సౌందర్యాన్ని పెద్దగా ఆదరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ గోష్ఠిలో ఈయన యొక్క సౌందర్యాన్ని. ఎందుచేత? ఆయన కంటే కూడా తుల్యశీల వయోవృత్త తుల్యాభిచన లక్షణ అని చెప్పినట్లుగా ఈవిడికి అసితేక్షణ అని ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నది కదా. నేత్ర సౌందర్యం పిరాట్టిమారులకి అధికం కనుక అలాంటి పిరాట్టిమారులతోటే ఉన్న తర్వాత సౌందర్యంలో ఆ సౌందర్యాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడతారు? ఈవిడ గోష్ఠిలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని సౌందర్యం కొండు తన్నీరు వార్పారెల్ల ఈ గోష్ఠిలో ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి అబ్బా ఏమి సౌందర్యము అని మోహపడిపోయి అలా ఎలా పొందుదామని అంత ఆర్తిని చూపించే వాళ్ళు ఎవరు గోష్ఠిలో లేరు. ఎందుకని అంటే ఆ చితేక్షణ ఎంగిర తన్నేత్తం ఉండిరే ఇత్తలైకు, ఆవిడకి ఒక గొప్పతనం ఉంది కదా సౌందర్యంలో, ఈయన కంటే కూడా 10 రెట్లు ఎక్కువ సౌందర్యం అంట. ఏది? ఆ నేత్ర సౌందర్యం. అసితేక్షణ ఎంగిర తన్నేత్తం ఉండిరే ఇత్తలైకు, అసితేక్షణ అని సౌందర్యంలో ఆయన కంటే ఈవిడే ఎక్కువ కదా. అంచేత ఆ సౌందర్యాన్ని చూపించి ఈవిడికి దగ్గరవటానికి కుదరదు. సరే ఈయన మేన్మై కొండు వెల్లువోం ఎన్ను పార్కిల్ అంతఃపురత్తై ఆనై కాలిట్టు తుగై పిత్తు భుజుక్క వన్నాదే. సరే తన పరత్వాన్ని చూపించి ఏమనుకున్నాడు? వెల్లువోం ఈవిడిని జయించేద్దాం అని భావిస్తే తన పరత్వాన్ని చూపించి చూసావా నేను ఎంత గొప్పవాణ్ణో అని చూపించి ఆవిడ్ని జయిద్దామంటే అంతఃపురత్తై అంతఃపుర కాంత ఎంత సుకుమారంగా చూసుకోవాలి. ఇది ఆనై కాలిట్టు తొగై పిత్తు భుజెక్కవన్నాదే. ఆవిడ్ని అంతఃపుర కాంత బలవంతంగా అనుభవించలేం కదా, ఆవిడ్ని అనుభవించడానికి కుదరదు కదా అని ఇని ఇవ్విషయత్తై పెరుగై కుత్తాక్షియే ఇదే పరికరం. ఇంకా ఈవిడ్ని అనుభవించాలి అంటే
ఒకే ఒక ఉపాయం, పరికరం, సాధనం ఏంటో తెలుసా? తాడ్చియే, తగ్గి ఉండటమే. ఈవిని నేను సమీపించాలి అంటే ఇదిగో నేను కొంచెం తల వంచి ఉండాలి, అదే సాధనం అని. అది ఇత్తలయ్యిన్ కటాక్షం పెరాదిరుక్క ప్రవర్తిక్కుమన్றுం నిష్ప్రయోజనమిరే. అదిగో అది ఇత్తలయ్యిల్ కటాక్షం పెరాదిరుక్క. అది ఏదైనా ఈయన తగ్గి నేను నీవాడని అని చెప్పాలంటే ఆవిడ్ని సమీపించాలి, ఆవిడతో ఒక మాట మాట్లాడాలి, లేదా ఆవిడ ముఖంలో మొహం పెట్టి చూడాలి. ఆ అవకాశమే ఇవ్వటం లేదే ఆళ్వార్ నాయకి. ముఖం తిప్పి చూడలేదు, అసలు ఈయనతోటి మాట్లాడే ఉద్దేశంలో కూడా లేదు. ఆ తెలికత్తెలతో ఏదో ఆటలో పాటలో ఏదో చేసుకుంటూ ఉన్నారు కదా వాళ్ళు. అది ఇత్తలయ్యిన్ కటాక్షం పెరాదిరుక్క ప్రవర్తిక్కుమ్మందు నిష్ప్రయోజనమిరే. ఈవిడ కటాక్షం కనుక లభించకపోతే అది నిష్ప్రయోజనమే అవుతుంది. ఏమిటి? తాడ్చియే, తగ్గి ఉండడం. తగ్గినట్లు ఈయన ఆవిడకి తెలియాలి కదా, ఆవిడ చూస్తే తెలుస్తుంది ఈయన తగ్గి ఉన్నాడు అని. అది ఆవిడ అసలు ఈయన వైపు తల తిప్పే చూడలేదు కాబట్టి అది నిష్ప్రయోజనం. ఈయన ఇత్తనయ్యం செய்தால் ஆசை எத்து போகைக்கு திருவடிகள் பேராதே இசை விண்ணிக்கே இருக்க மேல் విడమాట్టానే. ఇని ఇత్తనయ్యం செய்தால், ఇంత చేస్తే ఆశై అత్తు పోగైకు, ఆశ విడిచిపెట్టి పోవడానికి తిరువడిగల్ పేరాదే, ఆ తిరువడిగల్ పేరాదే అడుగులు పక్కకు పడట్లేదు. కానీ ఇసే విన్నిక్కే ఇరుక్క మేల్ విజమాట్టానే. పోనీ ఇంత చేస్తే ఆశ విడిచిపెట్టి దూరంగా వెళ్దామంటే అడుగు పక్కకు పడట్లేదు. పోనీ ఇసై విన్నిక్కే ఇరుక్క, ఆవిడ అంగీకారం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, మనమే వెళ్ళిపోయి ఆవిడ మీద పడిపో మాట్లాడదాం, మనమే కల్పించుకుందాం ఆవిడతోటి మాట్లాడటం, ఆవిడతోటి సంభాషణ మొదలు పెడదాము అనుకుంటే ఈయన విజుక్కాడు పారాదే మేల్ విజుం అండు. ఈయన విజుక్కాడు పారాదే, జరగబోయేటువంటి విషయాన్ని, సన్నివేశాన్ని భావించి మేల్ విజుమండు పారాదే అంటే జరగబోయేది ఏమిటి, అనర్థాన్ని చూడకుండా ముందుకి మనం ఏ ప్రయత్నం చెయ్యకూడదు కదా. ఎందుకని? మృదు ప్రకృతి ఆగయ్యాలే ఇజక్కవరిలుం వరుమే. ఈయన సరే, ఎందుకని ఆళ్వార్ నాయక విషయంలో బలవంతంగానైనా మనం మాట్లాడేద్దాం, ఆవిడ్ని మన వైపు మళ్లించుకుందాము అని భావిద్దాము అంటే ఆవిడ చాలా మృదు స్వభావి, అంచేత అలా బలాత్కారంగా ఆవిడతోటి మాట్లాడే అవకాశం ఉన్నది. ఇజక్కవరిలుం వరుమే, ఆవిడనే పోగొట్టుకుంటే పోగొట్టుకోవచ్చు. మనం గనక బలవంతంగా ఆవిడతోటి మాట్లాడాలని ప్రయత్నం చేసి ఆవిడ్ని పొందాలని ప్రయత్నం చేస్తే ఈయన సేరిందు కులిరింద తన్నీర్ సన్నిహితమా ఇరుక్క పెరువిడాయనాన అవన్ అజింజుక్కాళేరపోగమాట్టానే. ఎలా ఉంది పెరుమాళ యొక్క పరిస్థితి? బాగా దప్పికవుతోంది. ఆ దప్పికవుతూ పక్కనే చల్లని సెలయేరో పొంటో మంచి తీర్థాన్ని ఇచ్చేటువంటి తన్నీరు, చల్లటి తన్నీరు లభ్యమయ్యేటట్లుగా పక్కనే చల్లటి తీర్థం ఉన్నాయి. కానీ ఈ చల్లటి తీర్థాన్ని విడిచిపెట్టి బాగా దప్పికవుతున్నటువంటి వాడు ఒక ఎడారి ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్తాడా దప్పిక తీర్చుకోవడానికి? అలా ఉన్నది ఆ సర్వేశ్వరుడి యొక్క పరిస్థితి. అనుభవించడానికి పెరుమాళకి ఆర్తి ఉన్నది ఆళ్వార్లని పొందాలని. ఆ ఆర్తి తీరేలాగా చల్లటి తీర్థం లాంటి ఆళ్వారు అక్కడే ఉన్నారు. కానీ ఆ చల్లటి పెరుమాళ యొక్క ఆర్తికి తగినటువంటి చల్లదనం కలిగిన తీర్థం ఎదురుగా ఉండగా మరి పెరుమాళ్ ఇంకెక్కడికి వెళ్ళగలరు కనుక ఈ దప్పికి తీర్చుకోవాలంటే ఈ చన్నీళ్లు తాగాలి తప్ప ఎక్కడో ఎడారి ప్రాంతం నీళ్లు దొరకని చోటకి వెళ్ళి ఎలా దప్పికి తీరుతుంది కనుక. అందుకని ఇప్పుడు ఆయన అక్కడే నిలబడ్డాడు పాపం. సేరిందు కుడిరింద తన్నీర్ సన్నిహితమాయిరుక్క పెరువిడాయనానవన్ అజింజుక్కాళేరపోగమాట్టాని అదావదు. అంటే ఏమిటి? ఇవన్ అల్పం తాస్తాన్ ఎన్ను వెరుత్తు புகுருவானல்லன் நம் கோஷ்டியில் எண்ணிருக்கிற இவர்களை விட்டு நாட்டாரோడే ఉరవు పన్నవు పోవానండే. ఆ పెరుమాళకి ఈ సన్నివేశం ఏమిటి ఆళ్వార్ నాయకి యొక్క కోపం అని భావన కలగట్లేదట. ఈవన్ అల్పం తాస్తాన్, ఈయన కొంచెం ఆలస్యం చేశాడు అని వెరుత్తు కోపగించుకొని పుగురువానల్లన్ నమ్ గోష్ఠీల్ పుగురువానల్లన్, నా గోష్ఠిలో మన గోష్ఠిలో ప్రవేశించడానికే అవకాశం లేదు ఈయన అని ఎవరగలై విట్టు నాటారోడే.
ఎన్ను ఇరిక్కిన ఎవరుగలై వెట్టు. ఆ పెరుమాళకి ఏమిటి ఎంత సంతోషం, నేను కాసేపు ఆలస్యం చేస్తే ఆళ్వార్ నాయకికి ఇంత కోపం కలిగిందా, ఈ కోపం అంతా నిజమైందేనా, అన్బిన్ మిగుదియాల్, ఆ ఒక్క పదం గుర్తు పెట్టుకోవాలి. ఆళ్వార్ నాయకికి నా మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ, ఆ ప్రేమ కారణంగానే నేను ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తే నా గోష్ఠిలోకే నువ్వు ప్రవేశించడానికి వీలు లేదన్నంత కోపం వచ్చేసింది ఆళ్వార్ నాయకికి. కాబట్టి ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టి ఎవరైనా ఒక పండ పోవాలని, అవతల లోకులు చాలా మంది ఉన్నారండి, రక్షించవలసిన వాళ్ళు, వాళ్ళతో కలిసి ఉంటే సరిపోతుందని భావన కలుగుతుందా? అంటే పెరుమాళ్ళు అక్కడే నిలబట్టం ఎందుకండి, ఆళ్వార్ నాయకిని పోనీ అందం చూపించి వశపరుచుకుందామా అంటే ఆయన యొక్క సౌందర్యాన్ని చూసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఆయన కంటే 10 రెట్లు నేత్ర సౌందర్యాన్ని కలిగినటువంటి పిరాటిమాలు ఎదురుగా ఉండగా ఆ చెలికత్తెలు ఈయన సౌందర్యాన్ని ఎందుకు చూస్తారు కనుక అనుకున్నాడు. అందుకనే తన సౌందర్యాన్ని చూపించదలుచుకోవాలా. పోనీ గొప్పతనాన్ని చూపించామా అంటే అంతఃపుర కాంత విషయంలో ఎవరైనా తన బలాత్కారంగా ఇదిగో నా గొప్పతనం ఇది, నువ్వు నాకు లొంగిపో అన్నట్లుగా మాట్లాడతారా? కాబట్టి అది పని కాదు. సరే, ఇంకేం చేద్దాం అనుకున్నాడు ఆయన. పోనీ ఆశ వదిలేసుకొని దూరంగా వెళదామా అంటే దూరంగా వెళ్ళలేకపోతున్నాడు. పోనీ ఆ బలవంతంగా ఆయన ఆళ్వార్ నాయకిని పొందుదామా అంటే ఆ పని చేయలేకపోతున్నాడు. ఏం చేత? ఆళ్వార్ నాయకి చాలా మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ కావటం చేత. అందుకని ఇంత ప్రేమ నా విషయంలో ఒక్క క్షణం ఆలస్యమైతే నన్ను చూడకుండా ఉండలేనటువంటి ఇంత ప్రేమ కలిగినటువంటి ఆళ్వార్ నాయకిని విడిచి నేను ఎక్కడికి దూరంగా వెళ్తాను కనుక ఇక్కడే ఉంటాను, మిగతా లోకులందరి విషయం తర్వాత అనుకున్నట్ట. ఈయన ఒరుపడి పొరుందినోమాం విరగు ఎన్నో కడల్ కడంద తిరువడి పట్టదెల్లాం పట్టు రాజా దశరథో నామ ఎన్ను మళవందే ఇని చెయ్యప్పడు వదన్యన్. అప్పుడేం ఆలోచించాడు? ఒరుపడి పొరుందినోమాం విరగన్యన్ను, అసలు ఇవన్నీ ఏదో రీతిగా పొందాలి. ఏమిటి ఉపాయము? ఎలాంటి వాడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడు. ఈ ఆళ్వార్ నాయకికి సర్వజ్ఞుడు అంటే ఏంటో తెలుసు కదా, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. అలాంటి స్వామి ఇప్పుడు గొప్ప ఆలోచనలో పడ్డాట. ఏమిటి ఆలోచన అంటే, ఇక ఆళ్వార్ నాయకిని పొందే ఉపాయం ఏమిటి, విరగుయన్ ఉపాయం ఏమిటి అని ఆనాడు ఆ సముద్రాన్ని దాటినటువంటి ఆ తిరువడి పడిన పాటలన్నీ కూడా ఇప్పుడు పెరుమాళ్ళు పడుతూ ఉన్నట ఆళ్వార్ నాయకి దగ్గర. తిరువడి ఎవరి దగ్గర పాటలు పడ్డాడు? సీతాపిరాట్టి దగ్గర. ఎలా? సీతాపిరాట్టి దగ్గరికి వెళ్తే తిరువడి, సీతాపిరాట్టి మొదటగా ఈయన్ని విశ్వసించలేదు, రావణ మాయేమో అనుకొని ఈయన చెప్పిన మాటలు ఏమి వెళ్ళలేదు కదా. అప్పుడు ఈయన రామకథని చెప్పి ఆవిడని తాను రామదూతనని తెలియచేసుకొని అప్పుడు కదా ఆవిడతోటి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎలా? రాజా దశరథోనామా అని ఆరంభించాడు కదా. అలా ఆనాడు సీతాపిరాట్టిని తన యొక్క మాటలతోటి కొంచెం చెప్పి ఆ సీతాపిరాట్టిని నేను రామదూతనే అని తెలియజేసి సమీపించగలిగాడు హనుమ. కానీ ఈవేళ ఈయనకి అవకాశం కూడా లేదట. ఏం చేత? తిరునామంకే అదే ఒరుపడి పొరుందినోమాం ఎరగన్నను ఏదో తిరునామానుసంధానం చేసి ఆళ్వార్ నాయకిని సమీపిద్దాము అంటే అక్కడ సీతాపిరాట్టి వచ్చినటువంటి హనుమ రావణ మాయేమో అని భయపడి మాట్లాడలేదు తప్ప రాముడి విషయంలో ప్రణయ కోపం లేదు సీతాపిరాటికి. కానీ ఇక్కడ ఆళ్వార్ నాయకికి రావణాసుడి యొక్క మాయ అనే భయం లేదు, కానీ పెరుమాళ విషయంలో ప్రణయ కలహం ఉంది. అక్కడ పెరుమాళతో ప్రణయ కలహం లేదు కనుక ఆ వచ్చినటువంటి హనుమ సీతాపిరాటికి విశ్వాసం కలుగజేసి అదిగో సీతాపిరాటితో మాట్లాడగలిగాడు. కానీ ఇక్కడ ప్రణయ కోపం కదా, అందువల్ల ఈవిడితో మాట్లాడే అవకాశం ఏమిటా అని చూస్తూ ఉన్నాడు. ఆనాడు తిరువడి పట్టిన పాటలన్నీ పడుతూ ఈయన చెయ్యప్పడవదు ఎన్నో, ఇంకా నేనేం చెయ్యాలి ఇప్పుడు అని ఏవం బహువిధాం చింతాం ఎన్ను మనోరసిత్తు. ఏవం బహువిధాం చింతాం, అనేక ఉపాయాలని ఆలోచించి నంతలయం அவர்கள் காலும் கிடந்ததாகில் காலை கட்டி பொறுத்தி கொள்ளுகிறோம் ఎన్ను అరుదిట్టాను. ఇప్పుడు ఇంకా ఒకటే ఒక ఉపాయం, నా తలని తీసుకువెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడేయటం అంతే.
కాలై కట్టి పొరుత్తిక్కొళ్ళుగిరు. అలా నేను వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడితే ఇంకా ఆవిడ తిరస్కరించలేదు నన్ను. ఎలా అంటే కాలై కట్టి పొరుత్తిక్కొళ్ళుగిరం కాలుం కిడందదాగిల్. వెళ్ళి అలా ఆ కాలు గనక నాకు లభిస్తే ఇంకా కాలై కట్టి పొరుత్తిక్కొళ్ళుగిరం. అప్పుడు ఆ కాళ్ళని నిర్బంధించైనా, అంటే ఏమిటి, చేతులు పట్టుకున్నారనుకోండి కార్యం అయితే అవ్వచ్చు, లేకపోతే చేతులు విదులుపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అదే కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తే కాళ్ళులా లాగేసుకొని వెళ్ళిపోలేడు కదా. అలాగే ఇప్పుడు ఆళ్వార్ నాయకి దగ్గర నాకు ఉన్నటువంటి ఒకే ఒక ఉపాయం ఏమిటి అని అన్ని ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చాట పెరుమాళ్ళు. ఏమిటది అంటే, ఇప్పుడు వెళ్తాను నేను ఆళ్వార్ నాయకి యొక్క ఆ పాదాల మీద నా యొక్క శిరస్సును పెట్టి ప్రార్థిస్తాను, ఇదే కాబట్టి ఆవిడప్పుడు నన్ను తిరస్కరించలేదు అని అరుదు ఇట్టా అని తెలుసుకున్నాడు స్వామి. తలయాన ఉపాయం ఇదిల్ కాటిల్లయ్యే. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఉపాయం ఇదే. ఎక్కడ తెలిసిందండి అది? తమే వంశరణంగత ఎన్ను కాకత్తై కృపయాలే రక్షిక్కయ్యాలే అడిగిలే కండదు ఒన్ను ఎన్నపడి. తలయాన ఉపాయం అంటే శ్రేష్టమైనటువంటి ఉపాయం దీనికంటే మించి లేదండి అని ఆ కాకాసుర వృత్తాంతంలో తెలిసింది కదా. ఎలా తమేవ శరణంగత అని ఆ రామచంద్రుడిని, అదిగో ఈ కాకాసురుడు త్రీన్లోకాన్ సంపరిక్రమ్య అన్నట్లుగా అన్ని లోకాలు తిరిగి 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 వచ్చి ఇంకా వచ్చి రాముడి యొక్క పాదాల దగ్గర ఎలా పడిపోయాడు? రాముడి పాదాల మీద తన శిరస్సును ఉంచాల్సింటే పాదాలే పెట్టేట్లుగా పడిపోయాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి సీతాపిరాటి అతన్నిలాగా దిద్దుబాటు చేసి ఆయన పాదాల మీద కాకాసుడి యొక్క తలపడేలాగా చేసింది కదా. అంటే ఏమిటి? ఆ పాదాలే దిక్కు అని మూడు లోకాలు తిరిగి 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 ఉన్నటువంటి కాకాసురుడు రాముడి తమేవ శరణంగత అని రాముడి యొక్క తిరువడిగళ్లే తనకి రక్షకమని భావించినట్లుగా ఇక్కడ స్వామి కూడా ఏమనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఆళ్వార్ నాయక్ యొక్క తల మీద పాదాల మీద తల పెట్టి ఆవిడ్ని ఆశ్రయించడమే నాకు ఒక ఉపాయం, ఇంతకంటే గొప్ప ఉపాయమే లేదు అంటూ ఇదిదాన్ అడిలే కండదు ఒండిరే ఆఘా. అదిగో చూశాడు కదా ఈయన చేయలేదు కానీ ఆనాడు సీతాపిరాటి పక్కన ఉండగా కాకాసురుడు వచ్చి పడితే సీతాపిరాటి ఈయన పాదాల మీదకి చేర్చడం అవన్నీ చూశాడు కదా. అందుకని ఇప్పుడు ఈయనకు తెలిసిందనమాట ఆ విషయం. ఎలా తెలిసిందండి? కాళ్ళ మీద పడితే గనక పని తప్పకుండా అయిపోతుంది అనే విషయం ఈయనకి ఎలా తెలిసింది? అదిగో కాకాసుర వృత్తాంతాన్ని చూశాడు కదా కంటితోటి. అందుకని ఓహో కాళ్ళ మీద పడితే కనుక పని తొందరగా అవుతుందన్నమాట అని తెలుసుకున్నట్టు ఆయన. ఆగ ఎప్పటి అరుదు ఇట్టు தன்னிறத்தோடொக்க விகல்பிக்கலாவது ஒரு சோலை உள்ளிட்டு அவளுக்கும் தோழி மார்க்கும் தெரியாదபడి కిట్ట చెండు. సరే, ఈ విషయం బాగా ఆలోచన వచ్చేసింది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏమిటి? వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పట్టం అంతే అని ఏం చేశాడు? ఈవిడ్ని సమీపించి వెళ్ళాలి కదా. తనతోటి సమానమైన కాంతి కలిగినటువంటి ఈయన నీలమేఘ శ్యాముడు కదా, మేఘవర్ణుడు కదా, మయూరవర్ణుడు కదా. అంటే ఆ నీలమేఘ శ్యాముడు కనుక తనలాంటి వర్ణము కలిగినటువంటి ఇదిగో ఆ చెట్టు రంగు వేరు ఈయన రంగు వేరు అని వికల్పించడానికి సందేహపడటానికి వీల్లేనట్టుగా ఉన్నటువంటి ఒక సోలై ఉళ్ళిట్టు ఒక తోటలో ప్రవేశించి అవಳು కుంతోజి మార్కుం తెలియాదపడి కిట్ట చెండు. ఇదిగో ఎక్కడ ప్రవేశించాడు? ఈవిడ చెలికత్తెలు వేయించేసి ఉన్నటువంటి ఆ తోటలోకి ప్రవేశించాడు. ప్రవేశించినటువంటి వాడు ఆళ్వార్ నాయకి కానీ చెలికత్తె కానీ తెలియనట్టుగా సమీపంలోకి వెళ్ళి அவர்களை காணப்படாதே விடாய்த்தவன் கண்களார் அளவும் நின்று விடை நீர் அழைத்து கொண்டு కృతార్థనాయ నిండాన్. அவர்களை కాణపెరాదే విడాయిత్తవన్. ఎంత కాలమైంది ఆళ్వార్ నాయకుని అవరగళై అంటే ఆవిడనొక్కదాన్నే చెప్పట్లేదు, చెలికత్తెలతో కూడినటువంటి ఆళ్వార్ నాయకుని. అవరగళై కాణపెరాదే విడాయిత్తవన్. వీళ్ళ దర్శనం కాక ఇదిగో ఇంతసేపు అయింది, ముఖం చూపించరు, మాట మాట్లాడు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. ఈయనకేమో వీళ్ళతో కలవాలి మాట్లాడాలి అనేటువంటి ఆశ నిమిషానికి పెరిగిపోతూ ఉంది. అంతేత అవరు సమీపించాడు కదా. ఎలా తనలాంటి వర్ణం కలిగినటువంటి ఆ చెట్ల చాటును అలా దాగుతూ ఒక తీగ చాటుకు వచ్చి అలా ఒక తీగనో చెట్టునో అడ్డుగా పెట్టుకొని ఈయన ఒకడు వేరే ఉన్నాడు, ఆ చెట్టు వేరు ఈయన వేరు అనేటువంటి విషయం తెలియనట్టుగా సమీపించి నిలబడి ఒక పక్కగా
అవరగడై కానప్పెరాదే వాళ్ళని చూడలేకపోవటం చేత ఆర్తి కలిగినటువంటి ఈయన కண்గళారళవం నిండు ఆ కంటారా వాళ్ళని చూసి ఎంతో తృప్తిగా ఎలానంటే విళై నీరు అడెత్తుకొండు కృతార్థనాయనిన్నాన్ ఆ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు ఈయనకి ఎలానట ఇప్పుడు పంట పొలానికి కాలవలుంటాయి పొలాల్లో నీరు పెట్టుకోవడానికి ఎవరైనా పొలంలో నీరు పెట్టుకోవాలంటే ఆ పొలం యజమాని ఏం చేస్తాడు ఆ నీటిని ఒక అడ్డుకట్ట వేసేసి ఈ వచ్చే దారిని తన పొలంలోకే పెట్టుకున్నట్లుగా ఈయన కూడా ఆ వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ప్రీతితోటి అక్కడి నుంచి దూరంగా వెళ్లకుండా అక్కడే నిలబడి వాళ్ళని తన కంటితోటే తాగేస్తున్నాడా అన్నట్లుగా చూస్తూ ఉన్నట్ట స్వామి అక్కడ. అదే కృతార్థనాయ నిన్న వీరిని విళై నీరు అడెత్తుకొండు కృతార్థనాయ నిన్న ఆలోకన అనంతరం ఆలాపాదిగళే శ్రద్ధైవర్తిక్కుమిరే ముందుగా ఏమనుకున్నాడు దూరంగా ఉండి చూశాడు తృప్తిగా కంటి నిండుగా చూసుకుంటా ఉన్నాడు చూడటంతో తృప్తి కలగలేదు పెరుమాళకి వెంటనే ఏమనుకున్నాడు కాస్త చూడటంలో తృప్తి కలగగానే ఆలాపాదిగళే శ్రద్ధైవర్తిక్కుమిరే ఇంకా ఆలాపాది కాస్త మాట్లాడాలనిపించింది పెరుమాళకు వాళ్ళతోటి అదువు పెట్టిలన్ అది కూడా లభించలే ఆయనకి చూడాలనుకుంటేనే దర్శనం లేదు మాటలు ఎలా లభిస్తాయండి అది చూడటానికే వాళ్ళు అంగీకరించకపోతే ఏదైనా ఎదురుగా వెళ్తే అప్పుడు ఏదైనా ఎదురుగా చూసే అవకాశం లభిస్తే మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కానీ వాడు చూడటానికే అంగీకరించకపోతే ఈయన్ని మాటలు ఎలా మాట్లాడతాడు గనక కానీ ఈయనకి ఇప్పుడు మాట్లాడాలని కుతూహలం పెరిగింది అదువు పెట్టిలను అది కూడా ఈయనకి అవకాశం లభించలేదు అప్పుడు ఏం చేశాడు అవ్వళ విధం తనకు ప్రాణధారకమాన ఎవరుగరుడయా பூவைக்கிளி தொடக்கமானவத்தினுடையா இனி பேச்சை கேட்க పెరామయ్యాலும் మిகவும் తలరందు అంతేకాదు ఈయనకి వాళ్ళతో మాట్లాడాలని ఆశ కలిగింది వాళ్ళతో మాట్లాడాలనే కోరిక తీరలేదు అంతేగా తనకి ప్రాణధారకమైనటువంటి ఈవిడ యొక్క పూవై కిళి మొదలైనటువంటి వీటి యొక్క భోగ్యమైనటువంటి చెవులకి ఇంపైనటువంటి మాటలు కూడా వినపడలా ఈయనకి వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం లేకపోయా కానీ ఆ పూవై కిళి ఇలాంటి వాటి యొక్క ఆ మధురమైనటువంటి పువ్వై అంటే చిన్న చిలక అనుకున్నాం కిళి అంటే చిలక అనుకున్నాం కదా అవి ఎంతో చక్కగా అరుస్తూ ఉంటాయి కదా కూస్తూ ఉంటాయి కదా అలాంటి ఆ పేచ్చే కేక్క పెరామయ్యాలు ఆ పేచ్చే అలాంటి వార్త వాటి అరుపులు కూడా వినటానికి పొందలేకపోవటం చేత మిகவும் తలరందు బాగా తడబడిపోతూ ఉన్నాడు స్వామి తాను అవడుమానాల్ அவளில் காட்டிலும் தன் பக்கல் பிரேமம் இரட்டித்திரே தோழி மாறிருப்பது తాను నాయకి పెరుమాళ్ స్వామి నాయకి ఇద్దరు ఉన్నారనుకో ఆవిడ కంటే కూడా తన విషయంలో రెట్టింపు ప్రేమతో ఉంటారు ఆ చెలికత్తెలు అలాంటి వాళ్ళు పెరవెలియం అప్పటివే ఎన్నిరుందాన్ ఇప్పుడు ఆళ్వార్ నాయకుని ఎడబాసినా కూడా వీళ్ళ ప్రేమ నాకు ఉంటుంది కదా భావించాట ఈయన కానీ అవர்கள் అంగనన్నికే అవళిల్ కాటిలిం కోపం అతిశయత్తిరుందారుగల్ ఏమిటి దూరంగా నిలబడ్డాడు ఎలా పొందాలో తెలియదు కానీ అప్పుడేమిటి ఆ మాట అయినా విని పొందుదామా అంటే ఆ మాట ఆ పలుకుల యొక్క మాధుర్యం కూడా వినపడలేదు బాగా తడబాటు పడ్డాడు ఆవిడ ఇప్పుడు ఒక ఆలోచన కలిగింది నేను నాయకి ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నా విషయంలో నాయకి మీద కంటే కూడా రెట్టింపు ప్రేమతో ఉండేటువంటి వాళ్ళు కదా ఈ చెలికత్తెలు కాబట్టి వీళ్ళని పలకరిద్దాము వీళ్ళ ద్వారా మనం ఆళ్వార్ నాయకిని పొందుదాము అని ఒక ఆలోచన వచ్చింది సర్వేశ్వరుడికి స్వామికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఆవిడతో మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడనమాట ఆయన విషయంలో ఇంకా పైగా కోపం అదే అవరగల్ అంగనన్నికే అవళిల్ కాటిలం వాళ్ళు అలా కాకుండా ఈయన కోరుకున్నట్లుగా పోనీలే ఈయన కోరుకున్నట్లుగా ఈ చెలికత్తెలు ఆళ్వార్ నాయకు ఎలా ఉంటే ఏమీ లేదు స్వామి మీకేం కావాలో చెప్పండి మీతో మాట్లాడతామన్నట్లుగా ఉన్నారా అంటే అలా లేరే వాళ్ళు ఇప్పుడు అందుకని అవరగల్ అంగనన్నికే అవళిల్ కాటిలం ఆయన కంటే కూడా కోపం అతిశయిరుందారుగల్ అవళిల్ కాటిలం అవరగల్ అంగనన్నికే వాళ్ళు ఆ రీతిగా కాకుండా
లైన్ మారిందండి, అది కాదు. అవ్వళవెలిం అవ్వళవెలిం తనకు ప్రాణధారకమాన ఎవరుగలుడయా అయిపోయింది కదా. తాను అవళం ஆனால் அவளில் காட்டிலும் தன் பக்கல் பிரேம திரட்டி திரேதோஜ் மாறி పిరవెలు అప్పడియే ఎన్నిరుందాన్. అదిగో నేను చెలికత్త, నేను నా ఆల్వార్ నాయక్ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మాకంటే కూడా ఎక్కువ ఆనందపడేటువంటి వాళ్ళు ఆ మిగతా వాళ్ళు కదా. పిరవెలు అప్పడియే చెలికత్తెలు కదా అని அவர்கள் அங்கனன்னிக்கே அவளில் காட்டிலும் కోపం అతిశయత్తిరుందారుகள். చెలికత్తెలకి ఆళ్వార్ నాయకి కంటే కూడా వీళ్ళు ఎక్కువ కోపంగా ఉన్నారట. ఆయనతో కలిసి ఆళ్వార్ నాయకి ఉన్నప్పుడు ఆళ్వార్ నాయకి కంటే రెట్టింపు ప్రేమ చూపిస్తారు సర్వేశ్వరుడు విషయంలో. ఇప్పుడు అందుకని వీళ్ళ ద్వారా వెళ్దాంలే అనుకున్నాడు పాపం సర్వేశ్వరుడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఆళ్వార్ నాయకి కంటే కూడా మించిపోయిన కోపంలో ఉన్నారు ఈయన విషయంలో. మరి ఎలా, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించాడు స్వామి. ఆలోచిస్తే సభ్రాతుచ్చరణవుగాఢం ఎన్ను పురుషకారం ఉన్నాగ తన్ పక్కలు పుగుందార్కు తన్ తిరువొళ్ళం ఇరంగుంబడితాన్ అరియుమే. సభ్రాతు చరణోగాఢం నిపేజ రఘునందన అని ఎలా వనవాసానికి బయలుదేరబోయే ముందు లక్ష్మణ స్వామి రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని పట్టుకొని సభ్రాతు చరణౌ గాఢం నిపేజ రఘునందన సీతాం ఉవాచ అతియచాహ అంటారు. అదిగో సీతా పిరాట్టి వైపు చూస్తూ మాట్లాడాడట. ఏమని, పిరాట్టి పురుషకార భూతురాలైనటువంటి పిరాట్టి, నీ సమక్షంలో నేను రామచంద్రుడిని ఆశ్రయిస్తున్నానమ్మా, నన్ను తప్పకుండా కటాక్షించు, నన్ను కూడా మీ వెంట వనాలకి తీసుకువెళ్ళండి అని ప్రార్థించినట్లుగా ఇక్కడ కూడా సభ్రాతుచ్చరణోగాళమని పురుషకారం ఉన్నాగ తన పక్కలు పుగుందార్కు ఆ పురుషకారాన్ని ముందుంచుకొని తనతో చేరేటువంటి వాళ్ళకి తన తిరువళ్ళం ఇరంగుంబడితాన్ అరియుమే. ఇప్పుడు అనుకుంటున్నాడు స్వామి, ఆనాడు లక్ష్మణ స్వామి సీతాపిరాటిని పురుషకారంగా పెట్టుకొని నన్ను ప్రార్థిస్తే నేను అంగీకరించానా లేదా? ఆవిడ పురుషకారం ఉన్నది కదా, కాబట్టి లక్ష్మణ స్వామిని అంగీకరిద్దాం మనమని నేను అంగీకరించాను కదా. ఇప్పుడు అలానే ఆళ్వార్ నాయకి కూడా నా విషయంలో దయ చూపించాలి కదా. వాళ్ళు నా మీద చెలికత్తెలు చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆ చెలికత్తెల యొక్క కోపాన్ని తగ్గించి నేను కూడా ఆళ్వార్ నాయకిని పొందాలి కదా. అంటే ఏమిటి, అప్పటి ఇది పుగుందార్కు తన తిరువళ్ళం ఇరంగుమ్మిడి తానరియుమే. ఆనాడు సీతాపిరాటికి సభ్రాత్ లక్ష్మణ స్వామి విషయంలో ఆనాడు సీతాపిరాటికో మాట విని నేను లక్ష్మణ స్వామిని అనుగ్రహించానా లేదా? అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయకి కూడా అనుగ్రహించాలా వద్దా, నన్ను అంగీకరించాలి కదా అని భావిస్తున్నట్ట ఈయన. ఇంగు అప్పడి అవరగల్ పురుషకారమాగవం పెత్తదిల్లై ఆ రీతిగా ఇక్కడ ఆ పురుషకారం కూడా లభించలేదు ఈయనకి. ఏది చెలికెత్తల యొక్క పురుషకారం కూడా. ఈయన ఇత్తలయ్యిల్ ఇసై ఉండానాலும் அவர்கள் இசையாத அன்று அசைக்கவும் போகாదే. ఇదిగో ఒకవేళ ఆళ్వార్ నాయకి ఇష్టమే అనుకుందాం, కానీ ఈ చెలికత్తెలు ఉన్నారు కదా, వీళ్ళ అంగీకారం లేకపోతే ఆవిడ్ని పిలవడానికి కూడా ఈయనకు అవకాశం లేదట. ఏం చేత దత్తం అస్య అభయమ్మయా ఎన్నాலும் వజ్జతాం ఎన్నవరు తమ్మయిట్టే అవనయా ఎన్న వేండిత్తిరే. ఆనాడు విభీషణుడు వచ్చాడు రామచంద్రుడిని ఆశ్రయించడానికి వచ్చినప్పుడు నేరుగా రామచంద్రుడు కనపడుతున్నా కూడా రామచంద్రుడిని వెళ్ళి ఆశ్రయించాడా విభీషణుడు? ఆశ్రయించలేదు. దత్తం అస్య అభయమ్మయ్యా అని నేను ఈయనకి అభయం ఇస్తున్నానయ్యా అని చెప్పేటువంటి రామచంద్రుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా రామచంద్రుడిని నేరుగా ఆశ్రయించడానికి అవకాశం లేదు. ఎందుకు? ఈ మధ్యలో ఎవరిని ఆశ్రయించాడు విభీషణుడు? సుగ్రీవుణ్ణే ఆశ్రయించాడు. వజ్జతాం, ఈయన సంహరించడానికి తగినటువంటి వాడు, శత్రువు పక్షం నుంచి వచ్చినటువంటి వాడు, ఈయన్ని చంపే తీరాలి అని చెప్పేటువంటి వజ్జతాం, చంపబడుగాక అని చంపేయాలి ఈయనని చెప్పేటువంటి సుగ్రీవుణ్ణే ఆశ్రయించి ఆ తర్వాత ఆనయనం హరిశ్రేష్ఠ అని అప్పుడు కదా రామచంద్రుడు ఎవరి చేత? వజ్జతామని చెప్పబడినటువంటి ఆ సుగ్రీవుడి చేతనే తన దగ్గరికి పిలిపించుకున్నాడు రామచంద్రుడు. ఎవరిని? విభీషణుడిని. అలానే ఈవేళ
ఈయన కూడా నేరుగా ఆళ్వార్ నాయకి కనబడుతూ ఉన్నా కూడా నేరుగా ఆళ్వార్ నాయకి దగ్గరికి వెళ్ళటానికి లేదు, ఆవిడ్ని పిలవటానికి లేదు, వీళ్ళ యొక్క అంగీకారం లేకపోతే. కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళ యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి. ఇది పెరుమాళ యొక్క ఆలోచన. ఆనయ ఎన్నవే నిత్తిరే అవ్వజిగళాలు ஒரு ముఖం పెచ్చిలన్. అలా ఈయనకి ఇప్పుడు పురుషకాలంగా ఉండేవాళ్ళు కూడా ఎవ్వరూ కనపడలేదు. నజీవే క్షణమపి ఎన్నుం క్షణేపితే యద్విరహోతి అతి దుస్సహ ఎన్నుం క్షణమాత్ర విశ్లేషముం పొరుక్క మాట్టాదవన్ అవరగల సన్నిధిలే ముఖం పెరామే నిండు పిజెక్క మాట్టానే ఇని ఇవంతన్ అణగుదలాలే. సరే, ఏం చేసి అసలు ఆయన యొక్క స్వభావం ఎలాంటిది? నజీవేయం క్షణమపి అనేటువంటి స్వభావం కదా. సీతాపిరాటి విషయంలో అదే చెప్పాడుగా, ఒక్క క్షణం కూడా నేను ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనయ్యా. ఆవిడ్ని చిరంజీవతి వైదేహి అని, ఆవిడ 1 మాసకాలం కనుక జీవిస్తానంటే ఆవిడ చిరంజీవి అని చెప్పాడు కదా. అలా ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి వాడు కదా. క్షణేపితే విరహ అతి దుస్సహ. నీ యొక్క విరహము అస్సలు ఒక్క క్షణం కూడా నేను సహించలేను అన్నట్లుగా, క్షణమాత్ర విశ్లేషము పొరుక్క మాట్లాడవన్, ఒక్క క్షణకాలం కూడా ఆళ్వార్ నాయకి యొక్క విశ్లేషాన్ని సహించలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఈయన. అవరగల్ సన్నిధిలే ముఖం పెరామే నిన్ను పిజెక్క మాట్లానే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడకపోతే నేను జీవించలేను అని ఇని ఇవంతన్ అడుగుదలాలే ఇవరగల్ இருந்தவிடமடங்களும் சோபெந்தண்ட காரண்யம் என்கிறபடியே மயர்க ஜுத்துச்சாயலாய் இவனுடைய நிரந்தர கடாட்சபாதத்தாலே புலகித காத்திரைகளாய் இவனுடைய கடாட்சபாதத்தால் உண்டான சைத்தியம் இவர்களுடைய பிரணய ரோஷத்தால் வந்த கோபாగ్నిயும் విరహాగ్నిயும் అంద్రాగిల్ పొరుక్క అరిదాంబడియాయ్. ఈయన ఇప్పుడు ఆ తోటలోకి వచ్చి వీళ్ళ దగ్గరగా సమీపించాడు కదా. ఈయన యొక్క తేజస్సు ఎలాంటిది? ఆ దండకారణ్యంలో ఆయన అలా నడుస్తూ ఉంటే శోభయం దండకారణ్యం అని, ఆ దండకారణ్యం అంతా కూడా నేలమేఘ కాంతితోటి నిండిపోయింది అని చెప్పినట్టుగా ఈయన వీళ్ళకి దగ్గరగా వచ్చేసాడు కదా. ఎప్పుడైతే ఈయన దగ్గరగా వచ్చాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెట్లు అన్ని ఈయన యొక్క వర్ణాన్ని సంతరించుకున్నాయట. మయిల్ కుజిత్తు ఛాయలాయ్, మయిల్ కజుత్తు ఛాయలాయ్, అదిగో ఈయనలాగా నేలమేఘ వర్ణాన్ని సంతరించుకున్నాయి అక్కడ ఉన్నటువంటి చెట్లు, చామలు, తీగలు అన్ని కూడా. అలా అయ్యి ఇవనుடைய నిరంతర కటాక్షపాదత్తాలే పులకిత గాత్రేగళాయ్, ఈయన యొక్క నిరంతరమైనటువంటి ఆ కటాక్షంతో ఆ చెట్లు ప్రకృతి అంతా కూడా పులకిత గాత్రం అయిపోయిందట. అయిపోయి ఇవనుடைய కటాక్షపాదత్తాలు ఉండాన శైత్యం. అయితే ఆయన అంత చల్లటి కటాక్షాన్ని తన నేత్రాల ద్వారా వర్షింపచేస్తున్నప్పటికీ వీళ్ళ యొక్క ప్రణయ రోషం ముందు ప్రణయ రోషం వల్ల వచ్చినటువంటి ఆ కోపాగ్ని, ఆ విరహాగ్ని కొంచెం కూడా చల్లారలేదు ఈయన యొక్క నేత్ర కటాక్షం వల్ల కలిగిన చల్లదనంతో. అంటే అర్థమై ఉంటుంది అనుకుంటా. ఈయన వాళ్ళను సమీపించి ఉన్నాడు కదా. ఎప్పుడైతే ఈయన వాళ్ళను సమీపించాడో ఆయనకున్నటువంటి తిరుమేని కాంతి ఆ ప్రాంతం మొత్తం వ్యాపించిపోయింది. అలానే ఆయన యొక్క కటాక్షంతో ఆ ప్రకృతి అంతా పులకించిపోయింది. ఆ చల్లని కటాక్షం యొక్క ప్రవాహం ఎంత ప్రవహించినప్పటికీ కూడా ఆ ప్రాంతం అంతా వీళ్ళ యొక్క విరహాగ్ని అనేటువంటి కోపాన్ని చల్లార్చలేకపోయింది ఆయన యొక్క కటాక్షం. కోపంతాన్ ఇవన్ సన్నిధిలే మిగైతువారా నిక్కుమిరే. ఆ కోపం ఈయన సమీపించగానే ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది కదా. ఇవో లక్షణంగలై కొండు ఇవన్ వందమయ్యే నిశ్చయిత్తు తంగలిలే ఉరుమిత్తి ముఖం మారీరుక్క ఇవనం ఇవ్విరుప్పై కండు ఎదిరిగల్జిట్ట మదిలాగిలిరే ముడి తప్పుకలావదు. ఇవన్ వందమై నిశ్చయిత్తు. అదిగా ఈయన రాక అర్థమైపోయింది ఆవిడికి. అవును, ప్రకృతి అంతా ఎలా ఉంది, ఆయన వర్ణంలోకి మారిపోయింది కదా, నేలమేఘ వర్ణంలోకి, నీలవర్ణంలోకి మారిపోయింది కదా. ఈయన రాక ఈయన వచ్చేసాడు అనేటువంటి దాన్ని నిశ్చయించుకొని అదిగో ఆవిడలో ఎవరో ఆ గోష్ఠిలో ఒక చెలికత్తె మొహం చూస్తూ ఉండగా, అంటే ఈయన వైపు చూడకుండా ముఖం తిప్పుకొని చెలికత్తెల వైపు చూస్తూ ఉంటే ఆయనకట ఇవనం విరుప్పై కండు ఈ స్థితి చూశాడంటే ముఖం కూడా తిప్పి చూడట్లేదు కదా ఆయన వైపు. ఎదిరిగలిత్త మదిలాగిలిదే,
ఈయన ఎంత పరాక్రమం కలిగినటువంటి వాడైనా శత్రువులు పెట్టినటువంటి అడ్డుగోడల్ని తొలగించగలడు కానీ ఇది ఆ ప్రణయ రోషంతో వచ్చినటువంటి ఒక అడ్డు కదా, దీన్ని తొలగించడం ఈయనకి సాధ్యం కాదనమాట. అలా కిట్ట పెరామయ్యాலும் సన్నిధియాலும் ఆత్తామై కరై పురండు కాల్ తరైயில் పావాదపడియాయి కొండు. కిట్ట పెరామయ్యాలు ఆళ్వార్ నాయకుని సమీపించడానికి ఈయనకు అవకాశం లభించలేదు. సన్నిధియాలం ఆవిడ ఆత్తామై కరై పురండు ఆవిడ సన్నిధిలోనే ఉండటం చేత ఆ ఆర్తి గట్లు తెగి అన్నట్లుగా, అంటే ప్రేమ ఇంకా ఇంకా ఆవిడ సన్నిధి లభించలేదు కానీ సమీపంలోనే ఉన్నాడు కదా, సమీపంలోనే ఉన్నాడు, ఆవిడ దగ్గరకు వెళ్ళలేడు. ఆ ప్రీతి ఆవిడని చూస్తూ ఉంటే ఇంకా 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 ఆర్తి పెరిగిపోతూ ఉన్నది ఈయనకి ఆళ్వార్ నాయకుని పొందాలి అని. కాలు తరయ్యిల్ పావాదపడి ఆయికొండు కాలు నేల మీద ఆనట్లేదు. తడు మారి ఒరుగిర సమయత్తిలే అలా తడబాటు పడుతూ ఈవిడ దగ్గరికి సమీపించాలని వచ్చే సమయంలో ఒక అదృష్ట విశేషం. ఇవనుடைய జీవనాదృష్టత్తాలే ఎవరగల్ మరందు పోన పందుం కదలం ఇవన్ కాలిలే తాక్క. ఈయన జీవనాదృష్టం, ఈయనకి ఎంత అదృష్టవంతుడండి ఈయన. అంటే ఏమైందట, ఆమె దూరంగా లేడు కానీ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, పోనీ నేల మీద కాలు ఆనట్లేదు, ఎలాగోలా సమీపిద్దామని బయలుదేరాడు. ఈయన యొక్క జీవనాదృష్టం చేత ఈవిడొక కందుం పందుం కదలం గచ్చకాయలు బంతి అవి ఆళ్వార్ నాయకివి. ఈయన నడుస్తూ ఉంటే ఈయన కాలికి తగిలాయి. ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటి ఆ బంతి గచ్చకాయలు అది ఈయన యొక్క జీవనాదృష్టం అట. అది మరందు పోన ఎవరగలు మరందు పోన వీళ్ళు మర్చిపోయి వెళ్ళినటువంటి ఆ బంతి గచ్చకాయలు ఈయన యొక్క కాలికి తగలగా అప్పోదు ఎంత ఆనందం కలిగిందట పెరుమాళకప్పుడు. ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటి గచ్చకాయి బంతి నా కాలికి తగిలాయే అనే ఆనందం, ఎంత ఆనందం అంటే ఈయనకి ఇరుట్టలైగళ్ళే తడవికొండు వారా నిన్నాలు ఉరియం వెన్నం కయ్యలే తాక్కినాలు హృష్టమాన అప్పోలే పెరే హర్షత్తోడే విజందు ఇవత్తై ఎడుతుక్కొండు. ఈయన కృష్ణావతారంలో ఉన్నప్పుడు వెన్న దొంగతనం చేయటానికి వెళ్తాడా? ఇళ్ళన్నీ రాత్రిపూట వెళ్తాడు కదా, దీపాలు ఏం లేకుండా చీకటిగా ఉంటాయా? వెన్న కొండెక్కడో తెలియదు, అసలు ఏ ప్రాంతంలో ఉందో తెలియదు, ఆ చీకట్లో తడువుకుంటూ వెళ్తాడు. ఈయన అదృష్ట విశేషంతో ఆ వెన్నకొండ చేతికి తగలగానే ఈయనకి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగిందంట. ఇప్పుడు ఆళ్వార్ నాయకు యొక్క ఆ బంతి గచ్చకాయి కాలికి తగలగానే ఆనాడు చీకట్లో వెన్నకొండని స్పృశించగలిగితే ఎంత ఆనందాన్ని పొందాడో, ఈవేళ ఆళ్వార్ నాయకుని సమీపించబోతూ ఉంటే వాళ్ళు మర్చిపోయి వెళ్ళినటువంటి ఆ గచ్చకాయ ఆ బంతి ఈయన కాలికి తగలగానే అంత ఆనందం కలిగింది ఈయనకి. అంతే వెంటనే పెరే హర్షత్తోడే విజుంది వత్తై ఎడుతుక్కొండు గొప్ప ఆనందం కలిగింది. వంగాడు, ఆ రెండిటిని చేత్తో పట్టుకున్నాడు. అత్తలయ్యలు పండిన వ్యామోహం అడంగలం ఇదిలే తోత్తుంబడి కண்களிலே ఒత్తికొల్వదు తలయిలే వైత్తుకొల్వదా. ఆళ్వార్ నాయకి విషయంలో ఉన్నటువంటి వ్యామోహం అంతా తెలిసేటట్లుగా ఇదిలే తోత్తుమడి కண்களிலே ఇదిగో కంటికి అద్దుకుంటాడట, నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాడట వాటిని. అంత ఆనందపడిపోతున్నాడు. అదృష్ట విశేషం ఏంటనుకున్నారు? ఆళ్వార్ నాయకి సంబంధం కలిగినటువంటి గచ్చకాయ బంతి. ఇప్పుడు అందుకని ఆ ఆనందంలో వాటిని ఇలా కళ్ళ మీద పెట్టుకోవటం, నెత్తి మీద పెట్టుకుంటూ పిరాటి తిరువాది మోదిరం కండు పట్టదెల్లాం పట్టాన్. ఆనాడు సీతా పిరాటి హనుమ తీసుకువెళ్ళినటువంటి రాముడు ఇచ్చినటువంటి ఆ అంగుళీయకాన్ని రామనామ ముద్రాంకితమైనటువంటి ఆ అంగుళీయకాన్ని చూసి సీతా పిరాటి ఎంత ఆనందపడిపోయిందో, ఈనాడు ఆళ్వార్ నాయకి యొక్క ఆ గచ్చకాయ బంతి కనపడగానే ఈయన అంత ఆనందపడిపోతూ ఉన్నాడు. గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తు కర విభూషణం. గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తు కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవత్. గృహీత్వా ప్రేక్షమాణా సా
అదిగో ఆ ఉంగరాన్ని చూసినటువంటి ఆవిడ భర్తుహు కర విభూషణం ప్రేక్షమాణ స అంటే భర్త యొక్క ఆ ఉంగరాన్ని చూసినటువంటి ఆవిడ భర్తారమివ సంప్రాప్త భర్తనే పొందినట్లుగా జానకి ఆనాడు ఆనందపడిపోయినట్లుగా ఇప్పుడు ఈయనకు కూడా ఆళ్వార్ నాయకి సంబంధించినటువంటి ఆ గచ్చకాయ బంతి కనపడగానే దాన్ని చేత్తో తీసుకొని కళ్ళకు అద్దుకొని కంటి మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఆనందపడిపోతూ ఉన్నాడు. ఎలా రాముడు పంపించినటువంటి ఆ మోదిరాన్ని చూసి ఉంగరాన్ని చూసి సీతాపిరాటి ఎంత ఆనందపడిపోయిందో ఇప్పుడు ఆళ్వార్ నాయకి సంబంధమైన వీటిని చూసి ఈయన అంత ఆనందపడిపోతూ ఉన్నాడు. కానీ ఆనాడు సీతాపిరాటి ఏం చేసింది? రావణన్ మాయయ్యాలో వందదో ఎన్నుం భయత్తాలే ముర్పడ కన్వైక్క మాట్లాదే ఇరుందాళ్ళు. మొదటగా ఈ అనుభవం రాగానే అనుభవం వచ్చి ఆ ఉంగరాన్ని చూపించినా ఇవిడ ముట్టుకోలేదు, చూడటానికి కూడా భయపడిందట సీతాపిరాటి. ఎందుకు? రావణన్ మాయయ్యాలో వందదో, ఇది కూడా రావణాసుడి మాయా ఏమిటి అని భయత్తాలే ముర్పడ కన్వైక్క మాట్లాదే ఇరుందాళ్ళు. భయంతో ముందుగా ఆ ఉంగరాన్ని చూడలేదట సీతాపిరాటి. కానీ అత్తలయ్యాలే వందరు ఎన్ను తెలింద పిన్బు కన్మార వైక్కై అరిదాంబడియా ఇరుందాల్. ఎప్పుడైతే ఇతను రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దూత అది రామచంద్రుడి దగ్గర నుంచే వచ్చినది అని తెలిసిన తర్వాత కన్మార వైక్కై అరిదాంబడి ఇరుందాల్, ఇంకా కన్నుని పక్కకు తిప్పడం కూడా ఇవిడికి చాలా కష్టమైంది. మొదట రావణమాయేమో అనుకుని భయపడినటువంటి సీతాపిరాటి ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ కాదు, ఇది అత్తలయ్యాలు వంద ఆభరణం ఆ రామచంద్రుడు పంపించినటువంటిదే అని తెలియగానే ఇంకా కంటిని పక్కకు తిప్పడానికి కూడా ఆవిడ పక్కకు తిప్పడం కూడా ఆవిడకి చాలా కష్టమైపోయింది అంటూ సా ప్రేక్షమాణ పశ్యదేవి ఎన్నుకొండు మున్బు పార్వైకు కృషి పన్న వేండబడి ఇరుందవల్ తానే కన్మార వైక్కైకు కృషి పన్న వేండుంబడియా ఇరుందాள். మొదట సా ప్రేక్షమాణ అన్నట్ట పశ్యదేవి హనుమ తీసుకొచ్చాడు కదా, ఈవిడికి సందేహం కదా, దాని వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు కదా, దేవి చూడు ఇది అని ఆ హనుమ మున్పు పార్వైకు ఒక్కసారి ఆవిడ దృష్టిని ఆ ఉంగరం మీదకి మరల్చటానికి ఎంతో కష్టపడిపోయాట. కృషి పన్న వేండుంబడి ఇరుందవల్, ఎంతో కృషి చేస్తే తప్ప ఎన్ని విధాలు చెప్తే తప్ప ఆవిడ ఆ ఉంగరం మీద దృష్టిని పెట్టలేదు. కానీ ఆ తర్వాత ఇరుందవల్తానే కన్మార వైక్కైకు ఇంకా ఆవిడ దాని మీద దృష్టి మరల్చడానికి కూడా కృషి పన్న వేండుంబడియా ఇరుందాల్. ఇప్పుడు సీతాపిరాటి ఉంగరాన్ని ఎంతసేపు చూస్తావమ్మా, ఇంకా చూడటం మానేయాలంటే అది కూడా పెద్ద ప్రయత్నమే అన్నట్టుగా అయిపోయింది. అలా ఉంగరాన్నే చూస్తూ ఆనందపడిపోయినట్లుగా సీతాపిరాటి ఏమిటది? భర్తు కర విభూషణం. ఏమిటిది? భర్త గారి యొక్క కరానికి చేతికి ఉండేటువంటి భూషణం కాదు, విభూషణం. మొదల్ కైపిడెక్కిర పోదు ఉరుత్తిన పడి అయినైతా. మొదటగా సీతాపిరాటిని ఆ చేతితో పట్టుకున్నప్పుడు అలంకరించుకున్నటువంటి ఆ శ్రీహస్తానికి ఉన్నటువంటి ఆభరణం కదా, అందుకని ఈవిడ మొదల్ కైపిడిక్కిర పోదు ఉరుత్తిన పడి అయినైతాడు. మొదటిసారిగా భర్త తన చేతిని పట్టుకున్నప్పుట్లాగా ఆ భావన అలా భావిస్తోందట సీతాపిరాటి. ఆ ఉంగరాన్ని చూసినప్పుడు కర విభూషణం అంటే కర విభూషణం అణిమిగు తామర ఇక్కయ్యిరే. ఎలాంటి కర విభూషణం, ఆ శ్రీహస్తానికే ఒక ఆభరణం అది. ఎలా అణిమిగు అందం, గొప్ప అందం కలిగినటువంటి తామర లాంటి శ్రీహస్తం కదా. అలాంటి శ్రీహస్తం ఎలాంటిది అంటే ఆభరణత్తుకు ఆభరణం కాను, ఆభరణానికే ఆభరణం అన్నట్టుగా ఉండేటువంటి ఆ శ్రీహస్తానికి అలంకరించబడినటువంటి ఆభరణం కనుక కర విభూషణం అని భర్తారమివా ఇవన్ ఎత్తై తిరుక్కయ్యిలే కొడుత్తవారే ఇత్తోడే సేరెంద విరలయ్యం తోళయ్యం నినైస్తాల్. ఇవన్ ఇత్తై తిరుక్కయ్యిలే కొడుత్తవారే. హనుమ ఆ ఉంగరాన్ని సీతాపిరాటి చేతిలో పెట్టగానే ఇత్తోడు సేరంద విరలయ్యం, ఈ ఉంగరంతో చేరి ఉన్నటువంటి ఆ వేలు కలిగినటువంటి చేతులని ఆ భుజాలని భావించుకున్నదట సీతాపిరాటి. అంటే ఆ రామచంద్రుడే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అనే భావంలోకి వెళ్ళిపోయింది. అన్నిన ఇవుతాన్
தானே இக்கரையில் தான் இக்கரையில் ஆளாகவும் அவர் அக்கரையில் ஆளாகவும் கடல் ఇడయిలే కిడక్కిరదాగవం మరిందిలల్. ఆ భావన ఎంత దూరం వెళ్ళిపోయింది? సముద్రానికి ఈ ఒడ్డున నేను ఉన్నాను, ఆ ఒడ్డున ఆయన ఉన్నాడు అనేటువంటి విషయం కూడా మర్చిపోయిందట సీతాపిరాటి. తాన్ ఇక్కరయిల్ ఆలాగవం, ఈ ఒడ్డున సముద్రానికి, ఆయన అక్కరయిల్ ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆయన అనేటువంటి విషయం. కడల్ ఇడయిలే కిడక్కిరదాగం, మన ఇద్దరికి మధ్యలో అడ్డుగా ఓ పెద్ద సముద్రం ఉన్నది కదా అనే విషయాన్ని కూడా మర్చిపోయింది సీతాపిరాటి. ஒரு పడుక్కయిలే కూడా ఇరుందరాగ నినైత్తాள், ఒకే పడక మీద ఆ రామచంద్రుడితోటి కూడి శయనించినట్లుగా భావించింది సీతాపిరాటి. ஒரு జూదు చతురంగంగలిలే తోత్తు తన కయ్యిల్ ఇరుందరాగ నినైత్తాள். వదు సూదు ఒక జూదము, చతురంగంగలిలే తోత్తు తన కయ్యిల్ ఇరుందరాగనే నైందాలు. ఇద్దరు ఆడుకుంటూ ఆటలో ఆయన ఓడిపోయి ఆ చతురంగల తోత్తు తన కయ్యిలు ఇరుందరాగా, అప్పుడు రామచంద్రుడు ఆ ఉంగరాన్ని తన చేతిలో పెట్టినట్టుగా భావించింది. అంటే ఆ ఉంగరాన్ని చూడగానే ఉంగరాన్ని ధరించినటువంటి ఆ వేలు కలిగినటువంటి ఆ చెయ్యి, ఆ చేతికి ఉన్నటువంటి భుజాలు అవన్నీ భావించి సముద్రానికి ఈ ఒడ్డున నేను ఉన్నా, ఆ ఒడ్డున ఆయన ఉన్నాడు, మా ఇద్దరికి మధ్యలో సముద్రం ఉన్నది, మేము కలిసే అవకాశము కూడా లేదు అనే భావన మర్చిపోయి ఇద్దరు ఒకే పడక మీద ఉన్నట్టు, ఆ పడక మీద ఏదో ఇద్దరు ఆటలాడుకున్నట్టు, ఆ ఆటలో ఆయన ఓడిపోయి ఆ ఉంగరాన్ని ఈవిడికి ఇచ్చినట్లుగా భావిస్తోంది ఈవిడ. అందుకని ఈ వయన్గిరాన్ ఋషి మోదిరం భర్తు కర విభూషణం, మోదిరం అని అది భర్తారం ఇవ అంటే భర్త వలె అది ఎందుకంటున్నారు వాల్మీకి మహర్షి? ఆవిడ తల్లి కదా, జనని కదా, ఋషికి. ఎవరు? వాల్మీకి మహర్షి కదా ఇది రాసింది. ఆ వాల్మీకి మహర్షి భర్తని వలె భావించింది అంటే ఈయన తల్లి కాబట్టి ఈయనకి ఆ తల్లి విషయంలో అలా చెప్తున్నారు. వాస్తవానికి తల్లి తండ్రి వాళ్ళిద్దరు ఆనందంగా చెప్పుకునేటువంటి మాటలని బిడ్డల ఎదురుగా మాట్లాడుకోకూడదు. కానీ సీతాపిరాటి ఆ విషయాన్ని కూడా మర్చిపోయింది. ఇప్పుడు అది మర్చిపోయింది అని చెప్తున్నారు ఎవరు? వాల్మీకి మహర్షి. ఎందుకని? ఇవళ్ ఉణరందాల్ ఎన్బడక్కడవళ్ ఎన్నో, ఈవిడ గనక ఏమిటి ఆ రామచంద్రుడు ఎదురుగా ఉన్నాడనేటువంటి మైమరపులో ఈవిడిలా ప్రవర్తిస్తోంది తప్ప, ఎదురుగా బిడ్డలాంటి హనుమ ఉంటే ఈవిడిలా ప్రవర్తించగలదా? ఇప్పుడు కనుక ఆ మైమరపులోంచి బయటికి వస్తే ఎంత సిగ్గుపడుతుందో ఏమిటో. ఇదిగో ఎవరగల్ అరియుంబడి ఇరుందోమో ఎన్ను లజ్జిత్తునో ఉప్పడప్పు గుగిరాలో ఎన్నపడి, అయ్యో వీళ్ళకి తెలిసేలాగా నేను ఇంతలా భావన చేశానా అని సిగ్గుపడుతుందట సీతాపిరాటి. అలా జానకి శోకహర్షంగళుకు ఇళయాద కుడిలే పిరందవల్, ఆవిడికి సుఖదుఖాలు అనేవి ఏమీ తెలియనటువంటి జనక మహారాజు కుమార్తె జానకి. అందుకని జానకి అనే పదం వాడారట. ఎలా శోకహర్షంగళుకు ఇళయాద కుడిలే, అసలు అవకాశమే లేనటువంటి వంశంలో పుట్టినటువంటి ఆవిడ. ముదితాభవత్, ఆ మోదిరాన్ని ఆ ఉంగరాన్ని చూసి ఆనందపడింది. హృష్టయ్య అన్నాడు, సంతోషపడింది. అప్పడియే ఆయిత్తు ఇవనం ఇవై పెద్ద పిన్బు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు? ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటి ఆ బంతి గచ్చకాయ ఆయనకి లభిస్తే ఆనాడు సీతాపిరాటి రామచంద్రుడు పంపినటువంటి ఆ ఉంగరాన్ని హనుమ తెచ్చిస్తే ఎంత ఆనందపడిపోయిందో, ఈనాడు ఈయన కూడా ఆళ్వార్ నాయకికి సంబంధించినటువంటి ఈ 2 పరికరాలు నాకు దొరికాయే అని ఆనందపడిపోతూ ఉన్నట్ట ఈయన. ఆకారాంతర అప్పడియే ఆయుత్తు యవనం ఇవై పెద్ద పిన్బు సంసారి ముక్త నానాల్ అవనుடைய లీలోపకరణము భోగోపకరణము సమమాయిత్తొత్తక్కడవదు. ఒక సంసారి పురుషుడు ముక్త పురుషుడైపోతే ఆయన యొక్క లీలోపకరణాలు గాని భోగోపకరణాలు గాని 2 సమానంగానే కనపడతాయి. ఎందుకని? ఆకారాంతరమాన స్మృతి ఎల్లయ్యే తదీయత్వ ఆకారత్తాలే నిత్య విభూతియోడు ఒక్కతోత్తుం ఎత్తనే. ఇంకొక వేరే ఆకారం వీళ్ళకి కనపడదు. ఒక సంసారి ముక్త పురుషుడు అయిపోయిన తర్వాత లీలా విభూతైన నిత్య విభూతైన పరమాత్మ సంబంధమైనటువంటి
వాళ్ళకు కనబడుతూ ఉంటాయి కనుక ఇదంతా తదియత్వ ఆకారత్వ, ఇదంతా ఆయనవే అని తదియత్వ నిత్య విభూతి ఓడొక్కతో ఇస్తనే ఈ లీలా విభూతి కూడా వాళ్ళకి నిత్య విభూతి లాగానే తోస్తుంది, అంతే కదా. అప్పటి అదే రీతిగా ఇక ఇవளுடைய లీలోపకరణము భోగోపకరణమాయి తోత్తక్కడవదు. ఇక్కడ కూడా ఆళ్వారి యొక్క ఆట వస్తువు పెరుమాళకి భోగోపకరణం అయిందట. అంటే ఒక ముక్త పురుషుడికి పరమాత్మ యొక్క ఈ లీలోపకరణము భోగోపకరణము ముక్త పురుషుడికి సంసారిగా ఉన్నటువంటి వాడు ముక్త పురుషుడైపోయిన తర్వాత ఆ లీలోపకరణమే భోగోపకరణంగా అవుతుంది. అంటే లీలోపకరణం అంటే ఈ లోకమంతా కూడా తాను అనుభవించదగినదిగానే కనబడుతుంది ముక్త పురుషుడికి. ఎంచేత ఇది తదీయత్వ ఆకారంతో. అంటే ముక్త పురుషుడికేమో ఈ లీలోపకరణమే, ఈ లీలా విభూతే భోగోపకరణంగా నిత్య విభూతి లాగా కనబడుతుంది. ఎందుకని తదీయత్వ ఆకారంతో. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయక్ యొక్క ఈ వస్తువులు రెండు కూడా ఆళ్వార్ నాయక్ యొక్క లీలోపకరణాలు ఇక్కడ పెరుమాళకి భోగోపకరణాలు అయ్యాయి. అర్థమైందా? సంసారంలో ఉన్న ముక్త పురుషుడికి ఈ లీలోపకరణాలే భోగోపకరణాల్లాగా కనపడినట్లుగా ఇప్పుడు సర్వేశ్వరుడికి కూడా ఆళ్వార్ నాయకి యొక్క లీలోపకరణాలు భోగోపకరణాలు అయ్యాయి. ఎందుచేత? ఇవి ఆళ్వార్ నాయకివి కనుక. అవత్తిలే అవన్ పన్నుం వ్యామోహత్తై కండారుగర్. చూసింది ఆళ్వార్ నాయకి. ఆళ్వార్ నాయకి ఏమిటి? ఈయన కందుం పందుం కథలు రెండు పట్టుకొని చాలా ఈడుపడిపోతూ ఉన్నాడు కదా. కళ్ళ మీద పెట్టుకుంటున్నాడు, తల మీద పెట్టుకుంటున్నాడు, ఆనందపడిపోతూ ఉన్నాడు కదా. ఆ స్థితి చూసింది ఆళ్వార్ నాయకి. ఇప్పుడు ఈవిడేమంటుంది? నమ్మై పిరంద పిన్బు సత్తయోడే குறியடி ஆமே இருக்க கடவையவன் இவையெல்லாம் நம்மை ఉద్దేశిస్తూ చేయిరానాగ కూడాదు. వాస్తవానికి ఎలా ఉండాలి? నన్ను ఎడబాసినట్లయితే ఇదిగో శరీరం కృషించిపోయి పాలిపోయి చిక్కిపోయి కళ్ళల్లో ప్రాణాలుండి అలా ఉండాలి కదా. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడు, ఎంత నిండుగా ఉన్నాడో చూడు. ఆ సౌందర్యంలో ఏదైనా లోటు ఉందా? ఏ లోటు లేనట్లు కురియజియామే ఇరుక్కడవే ఏ మాత్రం శరీరంలో మార్పులు లేకుండా అలానే ఉన్నాడు కదా ఈయన. ఇప్పుడు ఈయన చూపించేటువంటి ఈ వ్యామోహం అంతా కూడా ఇవెల్లాం నమ్మై ఉద్దేశిస్తూ చేయగిరానాగకూడదు. ఈయన చూపించే ఈ గత్తకాయల మీద ఈ బంతి మీద చూపించేటువంటి వ్యామోహం అంతా మనల్ని ఉద్దేశించి చేసేటువంటిది కాదు. ఎందుకని? ఇంగనే యాగవేణుం ఇలా అయ్యుంటుంది బహుశా. ఏమిటది అయి ఉంటుంది? ఆళ్వార్ నాయక్ అంటోంది చెలికత్తెలు, నమ్మై పిరింద పిన్బు పోయ్ చిలరోడే కలందాన్ అవరుగలయ్యం పిరిందాన్. ఈయన మనల్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకెవరి దగ్గరకో వెళ్ళి కలిశాడు. ఆ కలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళను కూడా విడిచిపెట్టాడు. అవ్వాత్తామయ్యోడే ఇంగు వందాన్. ఆ ఆర్తితోటి వాళ్ళని ఎడబాసానని ఆ ఎడబాటుతోటి ఇక్కడికి వచ్చాడు. అయితే ఇవత్తై ఇప్పుడు ఈ బంతి గచ్చకాయ కనబడింది కదా, ఇవి చూసి ఏమనుకుంటున్నాడు? అవరగలుడు ఎలీలోపకరణమాయిరుక్కుం. ఇగో ఎవరినో మనల్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరితోనో కలిశాడు, వాళ్ళని వేడబాసాడు కదా, ఇప్పుడు ఆ దుఃఖంలో ఉన్నాడు కదా. కాబట్టి ఈ రెండు కనబడగానే ఇవి వాళ్ళవనుకుంటున్నాడు ఆయన. అందుకనే అంత వ్యామోహపడిపోతున్నాడు. ఎన్ను భ్రమిత్తాన్యత్తనే అనే భ్రమలో ఉన్నాడు. ఇదంతా మన మీద ప్రేమ కాదు, అదిగో ఎవరినో విడిచిపెట్టొచ్చాడే వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఇది నంపక్కల్ వ్యామోహం ఉడయ్యనాయ్ చేగిరానల్లన్. ఇది మన మీద ఉన్నటువంటి వ్యామోహంతో చేసేటువంటి వాడు కాదు ఈ కార్యాన్ని అని ఎవరగల్జిరుక్క అని ఆళ్వార్ నాయకి ఆ చెలికత్తెలు ఉండగా అవను ఆయన కూడా తన్నజగాலும் குணங்களாலும் தன் செல்லாமைகளாலும் தாட்சிகளாலும் இத்தலையில் ஓடலை தீர்த்து సంశేషిత్తపడి సొల్లుగెరదు ఈ తిరువాయమజి. అలాంటి ప్రణయ కోపంలో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకిని ఆ చెలికత్తెలని ఆయన ఏం చేశాట? తన యొక్క సౌందర్యంతో తన యొక్క గుణాలతోటి మీరు లేదే నేను ఉండలేనర్రా అని, సెల్లామైగళాలు ధరించి ఉండలేనర్రా అని అలాంటి మాటలు చెప్పి, సాక్షిగళాలు నేను మీ ముందు ఎంతటి వాడిని కనుక అని వాళ్ళకి లొంగిపోయి ఇత్తలై ఓడలై తీర్చు ఆళ్వార్ నాయకు యొక్క ఈ ప్రణయ రోషాన్ని తీర్చి
సంశ్లేషిత్తపడి సొల్లుగెరది ఈ తిరువాయముజి. ఆళ్వార్ నాయకతోటి ఆయన సంశ్లేషించిన ప్రకారాన్ని చెప్తుంది ఈ తిరువాయముజి. ఇది ఈ తిరువాయముజిలో చెప్పబడినటువంటి విషయం. இனி இத்திருவாய்மொழி தன்னை பூர்வாச்சாரியர்கள் பகவத் விஷயத்தில் சாபத்யம் தோத்த வார்த்தை சொல்லுகை சேஷத்வ லட்சணம் அன்று வளவேஜுலகில் படியாலே అయోగ్యతానుసంధానం పండుగిరాలు ఎన్ను నిర్వహిప్పరగల్. ఈ తిరువాయమొజిని మన పూర్వాచార్యుడు అనుభవించేటప్పుడు భగవంతుడి విషయంలో ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఏం చెప్పారు చివర? ఎవరినో మన దగ్గర నుంచి వెళ్ళి ఎవరినో కలిశాడు, వాళ్ళని ఎడబాయటం వల్ల కలిగిన ఈ దుఃఖము అని సాపత్యం అంటే ఏమిటి? సవతి పోరు అన్నట్టుగా ఇంకొక అమ్మాయి గురించి భావించి ఆళ్వార్ నాయకి మాట్లాడారు కదా. కాబట్టి అలాంటి సాపత్యం కనపడేలాగా మాట్లాడుతున్నట్లున్నారు కదా ఆళ్వార్ నాయకి. అది శేషత్వ లక్షణం కాదు. కాబట్టి వళవేజులగంలో ఇప్పుడు దీన్ని ఏం చెప్పుకోవాలి? సాపత్యము ప్రణయ కలహం అని కాకుండా నైత్యానుసంధానం. వళవేజులగంలో ఏం చెప్పారు? నేను నువ్వు గనక మా సూనాదో మాయోనే అని నువ్వు గనక నన్ను సమీపించావంటే నీ యొక్క కీర్తి కూడా మాసిపోతుందయ్యా అని ఆళ్వారు దూరంగా వెళ్ళిపోయినట్లుగా ఇప్పుడు కూడా అలా దూరంగా ఉన్నారు అని అర్థం చెప్పేవారట, అని భావించేవారు వారు. అది విన్నారట భట్రవారు. విని ఎన్ సొన్నారానారుగల్ ఇవర్కు భగవద్ విషయத்தில் உண்டான రుచిక్కు ప్రకాశకం ఇత్తిరువాయమొజి ఆయిరుకుం. ఏం చెప్పారండి? వారు చెప్పింది కరెక్టే. వీరికి ఆళ్వార్లకి భగవంతుడి విషయంలో ఉన్నటువంటి ఆ రుచిని తెలియచేసేటువంటిదండి ఈ తిరువాయమొజి. ఆ భగవంతుడిని పొందాలి అనేటువంటి అభినివేశము, ఆ రుచి, ప్రీతి, వీటిని తెలియచేసేటువంటిది. ఇరుక్కు వేరే ఒరియుడువదే. దీనికి ఇంకో రకంగా భావం చెప్పుకోవడమా? కాదు, ఇదే సరైనటువంటి భావన. ఆనపిన్బు ఇరువే పొరులాం ఎత్తనై. కాబట్టి ఇదే అర్థం. వళవేజులగిల్లో భావన కాదు, ఇది ఆళ్వార్ల యొక్క ఓడల్, ప్రణయ రోషం, ప్రణయ కలహం. ఇదే సరైనటువంటి అర్థము అని భట్టవారు అనుగ్రహించారు అంటూ హనిష్యామి సబాంధవం ఎన్ను మహారాజరోడే పెరుమాళుక్కు కిలా ఇక్కైక్కుం ఉరవు ఉండాయిత్తిరే. భగవంతుడితోటి ఆళ్వార్ నాయకి అలా ప్రణయ కలహం చేయటానికి అవకాశమే లేదని కదా వారు చెప్తుంది. రామచంద్రుడు ప్రణయ కలహాన్ని సుగ్రీవుడి విషయంలో చేయలేదా? అంటే ఇది కూడా అని చెప్తున్నారు. హనిష్యామి సబాంధవం, ఎలా బంధువులతో సహా, ఎలా ఏకయేవరనేవాలి శరేణ నిహతోమయా త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. వర్షాకాలం 4 మాసాల కాలం విశ్రాంతి తీసుకోవయ్యా అని చెప్పాడు. ఎవరిని? సుగ్రీవుణ్ణి. రామచంద్రుడు మాల్యవాన్ పర్వతం మీద తాను ఉండి అదిగో వారిని సంహరించిన తర్వాత, సుగ్రీవా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో మనం ఏ యుద్ధాలు చేయడానికి కుదరదు కనుక హాయిగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడ్డావు కనుక వెళ్ళి హాయిగా 4 మాసాల కాలం రాజ్యంలో ఉండి సుఖాలను అనుభవించు. ఆ తర్వాత వర్షాకాలం అయిపోగానే సీతాపిరాటిని వెతికే ప్రయత్నం చేద్దామని చెప్పాడు రామచంద్రుడు. కానీ మర్చిపోయాడు సుగ్రీవుడు. మర్చిపోతే ఏం చెప్పాడు? వాలినైతే ఒక్కడనే సంహరించానయ్యా, కానీ సుగ్రీవుణ్ణి సబాంధవం, బంధువులతో సహా సమూలంగా నశింపచేస్తానని వెళ్ళి చెప్పవయ్యా లక్ష్మణ అని పంపించాడు కదా. అంటే ఏమిటి? ఎంత దగ్గర భావన అంటే నువ్వు జాగ్రత్త సరిగ్గా పనిచేయకపోతే కనుక నిన్ను చంపేస్తాను అని ఎవరినంటారండి ఆ మాట? ఎంతో మిత్రుడైనటువంటి వాడిని ఆ మాట అన్నాడంటే ఇంకా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి దగ్గర సంబంధం మనకు తెలియటం లేదు. అలానే ఇక్కడ ఆళ్వార్ అర్థమైందనుకుంటా. అంటే సుగ్రీవుణ్ణి నిన్ను చంపుతాను జాగ్రత్త అని హెచ్చరించేటంత ఆత్మీయత భావట వాళ్ళిద్దరి మధ్య. అందుకనే ఆ మాట అనగలిగాట రామచంద్రుడు. అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయకి పెరుమాళకి ఉన్నటువంటి ఆ దగ్గర సంబంధం కూడా ఎలాంటిది? ఇలా ప్రణయ కలహం చేయటానికి కూడా తగినదిగా ఉండేటువంటిది. అదే ఈ తిరువాయమొజిలో ఉన్నటువంటి విషయం. మిన్నిడై మడవారుగల్ నిన్ అరుள் சூடுவார் முன்பு நான் அதந்துவன் மண்ணுடை இலங்கை அரணங்காயந்த மாயவனே உன்னுடைய சுண்டா என்னான் அறிவன் இனி அது கொண்டு செய்வது
செய்வதன் என்னுடைய பந்தும் கழலும் தந்து போகு நம்பி. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మత్ గురుభ్యో నమః. రేపటి నుంచి